ఎన్డీఏ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేయడం శుభపరిణామమని బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే కృష్ణ, మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ పేర్కొన్నారు. కాకినాడ పేర్రాజుపేటలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కులగణనకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశని శంకర్రావు చిత్రపటాలకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు బడే కృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ, సంఘం సభ్యులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రమణ, నాగేశ్వరరావు, కృష్ణ, భవానీలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, వంక మాలతి, మణి, కాల వెంకట్, త్రిమూర్తులు, పితాని సురేష్, ఎం గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు మళ్ళీ ఈ గణన జరగడం వల్ల స్థానిక సంస్థలు ఎన్నికలా ఉండి, చట్టసభల్లో కానివ్వండి, కోఆపరేటివ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా మా బీసీ వర్గాలు న్యాయం జరుగుతుంది. అలాగే చట్టసభల్లో కూడా బీసీలు రిజర్వేషన్లు కల్పించే మరి మోడీ గారిని బీసీ వర్గాలు ఈ తరం ఉన్నంతకాలం ఈ తరతరాలు మర్చిపోరని కోరుకుంటూ మా శంకరారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు తీసుకొచ్చినందుకు. మరి ఈ కార్యక్రమంలో నేను జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కాకినాడ జిల్లాకి, భవానీ గారు ఏమో మహిళా అధ్యక్షురాలు జిల్లాకి, అలాగే మన్య నాయకురాలు జనరల్ సెక్రటరీ, టౌన్ అధ్యక్షులు బడే వెంకటకృష్ణ గారు, యేసుబాబు గారు జిల్లా కమిటీ, ఇంకా తదితర బీసీ సంఘం, అలాగే మహిళా మాలతి జిల్లా మహిళా కమిటీ మెంబర్లు, సోదరిమణులు అందరూ మరి ఈరోజు ఇలాగా బీసీకి కులగణనకు ఓకే చేయడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారికి, శంకరారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలతో ఈ సంబరం జరుపుకుంటున్నాం. నమస్కారంలో అలాగే రోజు ఈ కార్యక్రమం చేసిన మా జిల్లా బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రామ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె నాగేశ్వర గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవానీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మహిళలు అందరికి కూడా నమస్కారములు. మరి పోయిన నెల ఏప్రిల్ 27ని మా బీసీ సంఘం నాయకులు కేశవ శంకర్రావు గారు జనగణనతో పాటు జగన్ అనుగుణంగా కులగణన జరగాలని చెప్పేసి ధర్నా చేయడం, ఆయన అరెస్ట్ చేయడం, ఆ మరుసటి రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. మరి ఈ కేశవ శంకర్రావు గారు గత 3 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు జనగణనతో పాటు కులగణన జరగాలని. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఇది జరిగిన 4 రోజులకే కేంద్ర గవర్నమెంట్ సానుకూల నిర్ణయం వచ్చి జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి నిర్ణయించడం, అది రాష్ట్ర గవర్నమెంట్ స్వాగతించడం కూడా చాలా బీసీ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఈ జనగణనతో పాటు కులగణన చేయడం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మోడీ గారికి మాకు బీసీ సంఘాలకి ఒకే చేశారు కాబట్టి శంకర్రావు గారికి కూడా నా నమస్కారాలు. మాకు బీసీ సంఘం తరఫున మోడీ గారు చాలా అనుకున్న పనులన్నీ చేశారు. మాకు ఇప్పుడు దానివల్ల మేము ధన్యవాదాలు శంకర్ గారికి, మోడీ గారికి.